కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. కోటి సారీ కక్క, స్పృహ రావడానికి ఇంకో అరగంట టైం పడుతుంది. కమాన్ బాయ్స్, విల్ గో. ఓ, ఈ రోగ్స్ అంతా నీ మనుషులా? నేను నీకేం ద్రోహం చేశానని ఇలా వెంటాడి నన్ను చిత్రం వచ్చేస్తున్నావు. టెల్ మీ ఓల్డ్ మ్యాన్. ఎన్నో రేప్ సీన్ లో నటించి మెప్పించి శబాష్ అనిపించుకున్న నీకు ఈ రోజంత బాధగా భయంగా ఉందా? నీలాంటి నటీమణుల విన్యాసాలు చూసి వెర్రెక్కి రెచ్చిపోయిన కుర్రాళ్ళు పరువు గల ఇంటి ఆడపిల్లలను బలాత్కరిస్తుంటే వాళ్ళ హృదయ ఘోష ఏమిటో, ఆ ఆర్తనాదాల వెనుక ఎంతటి మానసిక క్షోభ ఉందో ఒక్కసారి ఆలోచించు. అలా నటించడం మా వృత్తి, మా ప్రొఫెషన్ అనుకుని విర్రవీగావే, కోర్టులో కేకలు పెట్టావే. ఆ నీ వృత్తికి పర్యవసానమే ఈ దారుణం. అలాంటి సెక్స్ చిత్రాల్లో నటించి నట శిరోమణి అని బిరుదు పొందిన నీకు వెర్రెక్కిన ప్రేక్షకుల ఘన సత్కారం ఇప్పుడు జరగబోయే దారుణం. ఏం మాటలాగిపోయాయి? ఇప్పుడు అరిచి గొంతు చించుకో. నిన్ను సమర్థించి నీలాంటి ఎంతో మంది నటీమణులకు ధైర్యం చెప్పిన న్యాయస్థానాలకు, చట్టాల పుస్తకాలకు, ప్రభుత్వాధినేతలకు నీ అరణ్య రోదన వినిపించాలి. కమాన్ కమాన్, ఐ సే క్రై 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 ఫర్ యువర్ లైఫ్, క్రై ఫర్ యువర్ ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్, క్రై క్రై ఐ సే. బాయ్స్, గో అహెడ్. అసలు ఎవరు మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మీకేం కావాలి? ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను. కానీ నన్ను వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. వదులుకోవడానికి నిన్న ఇక్కడ తీసుకొచ్చింది? ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడ తీసుకొచ్చాం. మా రిస్క్ తగ్గ థ్రిల్ కావాలి, అప్పుడే నేను వదిలేదు. ఎన్ని సినిమాల్లో మమ్మల్ని రెచ్చగొడుతూ నటించడం లేదు. ఈ రోజు నీకు షూటింగ్ అనుకో, మమ్మల్ని ఇష్టపడి సుఖపెడుతున్నట్టు నటించు చాలు. మా పాత్రలో మాత్రం మేము జీవించేస్తాం. నువ్వెన్ని కేకలు పెట్టినా గుర్తు వినబడే దూరంలో ఎవ్వరూ లేరు. ఈ చుట్టుపక్కల 100 మైళ్ళల్లో మేమే నువ్వే మాకు ఆడని. నువ్వే నా రంభ, ఊర్వశి, మేనక. ఫోటోలు చాలా బాగా వచ్చాయి కదా? ఏం పెద్ద బాగాలేవు, యాక్టింగ్ అని తెలిసిపోతుంది. ఏం చిన్న మళ్ళీ తీస్తే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్ కాకా, ఇంకొకసారి తీసుకోవు. ఈసారి దంచేస్తాం. మళ్ళీ తీసుకుందాం. అక్కర్లేదు, ఈ ఫోటోలు చాలు నాకు. రాజా, ఈ ఇంట్లో చాలా వింత వింత వస్తువులు ఉన్నాయని చెప్పావు కదా? అవును కాక, పక్క గదిలో ఉన్నాయి, రండి చూద్దాం. కమాన్ పదండి. ఓకే చిన్న. చిన్న, లోపల చాలా విలువైన వస్తువులు ఉన్నాయన్నాడు రాజా. ఓసారి వెళ్ళి చూద్దామా? తప్పకుండా రండి చూద్దాం. కోటి ఓకే. మమ్మల్ని గదిలో పెట్టి తెలిపాడు అన్యాయం. ఇజ్ ఇట్? మిమ్మల్ని బయట వదిలిపెడితే ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుందేమో, అందుకే మిమ్మల్ని లోపల పెట్టి తలుపేశాను. నేను వచ్చే వరకు ఈ గదిలో ఉన్నాడు. రాజా, వీళ్ళు అరిసిగ్గి పెట్టినా తలుపు తీయొద్దు, జాగ్రత్త. బాయ్ బాయ్స్. రాజా రాజా ప్లీజ్, రాజా రాజా తలుపువా ప్లీజ్, ప్లీజ్ రాజా రాజా. తప్పమ్మా. రాజా 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 రాజా.
రెడీ మేడం. స్టార్ట్. రన్నింగ్ 6x6 టేక్ 1 యాక్షన్. ఎవరయ్యా ముద్దు? ఇట్రమన్. ఇట్రా. ఈ పేరు? సుబ్బారావు అండి. హీరో అవుదాని వచ్చావా? మరి పైకి రావాలనుకున్నాడు చెప్పించేయాలిగా. ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడమంటే ఎక్కడ నిలబడతావే? అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పించేయి. అర్థమైందా? పైకి వచ్చే లక్షణాలు ఉన్నాయి, కష్టపడు జాగ్రత్తగా. వెళ్ళు. వస్తానండి. వెళ్ళు. వస్తానండి. అమ్మాయితో ఏం పనే? కుర్రాడు బాగున్నట్టున్నాడు. నీకు నచ్చాడా? ఆ నవ్వే చెప్తుంది. బాగున్నాడు కుర్రాడు. నేను నెక్స్ట్ పిక్చర్లో పెట్టుకుంటావా? నీకు ఓకే అయితే నాకు ఓకే. కానీ వచ్చినప్పటి నుంచి అమ్మాయి మీదే ఉందా అతని కన్ను? కొత్త కదా. రమేష్ రెడీయా? ఏమిటి అది అమ్మాయిని ఎత్తుకుతున్నారు? కమాన్ వెళ్ళండి. ఆగండి ఆగండి. అయ్యో వాట్? వెరీ గుడ్. మీరు వెంటనే వెళ్ళి ఆ ఫిలిం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ల్యాబ్కి పంపించి డెవలప్ చేసింది. క్విక్ క్విక్. తక్కిన విషయాలు నేను చూసుకుంటాను. కమాన్. మనకు దొరికిన ఈ ఫోటోలను బట్టి సాగర్ జైల్ బ్లాస్ట్ చేసి పారిపోయిన ఖైదీలే ఈ కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. ప్రొఫెసర్ హరిహరరావు ప్రీతి మీద తన పగ సాధించడం కోసం ఆవిడ్ని కిడ్నాప్ చేశాడని నా అభిప్రాయం. ఎనీహౌ, ప్రజల్లో రేగిన అలజడి తగ్గాలంటే మనం ఈ కేసుని వెంటనే పరిష్కరించాలి. ప్రీతిని 4 ఖైదీలు కిడ్నాప్ చేశారట. ఏడా వదిలింది. అది కాదే, 4 ఖైదీలు ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశారంటే జాలి వస్తుంది అంతే. మీకెందుకు జాలి? ప్రీతిలాగా ఎవరు బట్టలిప్పుకొని ఎగరు. ఇక నుంచి అయినా మంచి సినిమాలు వస్తాయి. కాఫీ తీసుకోండి. ప్రొఫెసర్ హరిహరరావు ప్రీతిని కిడ్నాప్ చేశాడని మాకు తెలిసింది. అతని గురించి మీకేమైనా తెలుసా? తెలీదు. నిజం దాస్తే తర్వాత మీరే బాధపడతారు. మిస్టర్ అరుణ్, లీగల్ గా మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను. నా గురించి నేను జాగ్రత్త పడగలను. యూ కెన్ గో. రౌడీ నాకు లేవడు. ఆడితో ఎందుకు బాబు గొడవ? మీ దారి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వే నా నాగులు అనే అనుకుంటున్నాను బే. బే ఇది నీకు అలవాటా బే? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేదరీతులు నాతో చెప్పకు. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది. న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం, శిక్ష, నేరం ఇవన్నీ మనకు అనవసరం. సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం. దమ్ముంటే తెలుసుకున్నారా? లేకపోతే నోరు మూసు తలంచూపో. అంతేగాని ఈ నాగులు గారి దగ్గరకు వచ్చి రూల్స్ గీల్స్ అంటే తల మీద బొమ్మిడలు ఏం చేయగలరు. మన గురించి కావాలంటే ఈ పేటలో ఏ సన్నాసినే అడుగు. అవునులే, పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది. మాటలతో నన్ను రెచ్చగొట్టకు. బొస్సు కొట్టేయగలను, కొట్టక కూరలు పీకేయగలను. అంత మునగడివా?
నాగులు ఇతనెవరో తెలుసా? నా కన్న కొడుకు, నా ప్రాణానికి ప్రాణం. ఈ బాబు గారు మీ అబ్బాయా? నాకు నిజంగా తెలియదు బాబు. తెలుసుంటే చేయెత్తబోదును, మాట తొలగపోదును. నన్ను మన్నించండి బాబు. ఏం నాన్నగారు, ఈ నాగులు మీకు తెలుసా? తెలుసు అంటే మీ నాన్నగారు నాకు తెలియపోటేంటి బాబు. ఒకప్పుడు జ్ఞానంలో చిక్కున్న చేపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు. ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు. రాజా పెడదాం పద. రాజా బాబు, ఏ నాగులు? ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి. కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులున్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు. నాగులు, ఇక నుంచి అమాయకుల మీద చేయి చేసుకోవటం కష్టపడి సంపాదించి బ్రతకటం నేర్చు. అలాగే బాబు. కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాతో డాన్స్ చేస్తావా? నీతో పోటీ చేస్తే నేను ఓడిపోవడం ఖాయం రా. కింద పడేస్తావు. దింపు తాతయ్య. నువ్వు ముద్దిస్తే గాని దింపనరా. చీ, ముద్దివ్వడానికి నువ్వే ఆడపిల్లవా? నీతో మాటల్లో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం రా. రామయ్య బాబు, పద్మ వచ్చిందా? ఏం డాడీ, మీ ఆరోగ్యం అది? బాగానే ఉందమ్మా. పద్మ, మీ కాపురాన్ని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. కిషోర్ పట్టుదలకి, ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా. తాత, నువ్వు కథ చెప్తానన్నావు, చెప్పవా? ఓహోహో అన్నాను కదూ. అవును రోయ్, చెప్తాను. అమ్మా పద్మ, నువ్వు బుల్లిబాబుని ఎత్తుకుని అయ్యగారింటికి వచ్చినప్పుడేనమ్మా అయ్యగారి ముఖంలో నవ్వు కనిపిస్తుంది. మనవడంటే అయ్యగారికి భలే ఇష్టం. ఓహో అలాగే, ఇట్స్ ఆల్ రైట్. రేపు కోర్టులో కలుసుకుందాం. గుడ్ నైట్. డాడీ, ఇలా వచ్చారేమిటి? అయిపోతున్న వయస్సు, అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా. అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి. ఇట్స్ న్యాచురల్. అవునా? మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? రాజా, చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, ముసలితనంలో ఒక పసివాడు తాత అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది. కళ్ళకు వాడంత వెలుగవుతాడు అని రామయ్య తరచూ చెబుతుంటాడు. అప్పుడు మీరేమనేవారు? నేనా? నిజమేనని ఒప్పుకునేవాడిని. రాజా, అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది. అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది. ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను. కానీ రాజా, నీ విషయంలో మాత్రం అలా జరగదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నేను అభ్యంతర పెట్టను. మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాను. ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల గంప ఎవరిది? నాది కాదు సార్, ట్యాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా. ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు?
నాకేం తెలియదు సార్. ట్యాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. ట్యాక్సీలు ఎవరు లేరు సార్. దొంగ విధవ. పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి, నీ ముఠా సంగతి తెలుస్తాను. అలా తప్పు చేసినాడు, తప్పించుకున్నాడు. నేను జైలు పాలయ్యాను. బాబు గారు, రోగిష్టి నా భార్య, విటోడైన నా కొడుకు, మొగుడు విడిచిపెట్టి నా కూతురు, నేను లేకపోతే అనాథలైపోతారు బాబు. రంగయ్య, బాధపడక. నేరస్తుడు తప్పించుకుపోలేడు. అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను. నీ టాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు, ఏమేం మాట్లాడాడు, అవన్నీ చెప్తావా? టాక్సీ వస్తావా? నా పేరేం ట్యాక్సీ కాదయ్యా. నీ పేరు ఏంటో తెలుసుకునే టైం లేదు నాకు. వస్తావా లేదా? అయ్యయ్యో, ఉండవయ్యా, రావటానికే కదా ఉన్నాం. అయితే మీరు ఆ బొట్టు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు. నీలాంటి దేశద్రోహులు చట్టం నుంచి తప్పించుకోలేరు. నీలాంటి దుర్మార్గులు ఈ స్మగ్లింగ్ నేరాలు చేస్తూ ఉంటే పాప అమాయకులు శిక్షించబడుతున్నారు. నువ్వు చేసిన వెధోపరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు. పెద్ద దేశభక్తున్నంటూ నేరస్తులను పట్టుకుంటాను, దేశద్రోహులు శిక్షిస్తానని కబుర్లు చెప్పే నీ ఇంట్లో ఉన్న పెద్ద దేశద్రోహి. ఏమిటి మీ నాన్న ఒక పెద్ద స్మగ్లర్ చేస్తాం. మా నాన్న స్మగ్లరా? డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేం వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు. నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. నో, ఈ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి. లలిత, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎస్పీ గారు. ఎస్ మేడం. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. సిస్టర్, మా పిల్లలు ఎలా ఉన్నారు?
కూర్చొని పట్టరా కలెక్టర్ గారు కలెక్టర్ గారా? నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు ఇక్కడికి? అంకుల్ కూర్చోండి. రండి కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఏమిటి? ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కూర్చున్న కుర్చీకి 3 కాళ్ళు. ఆ? ఏమనుకోకండి అమ్మా. అమ్మ తప్పైపోయింది. కూర్చోండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి అయ్యా, మీ సమస్యలు ఏమిటో. ఈ దిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా. అవునమ్మా, సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను. ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు. కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టామండి. అసలు వాడు ఇంటికి వస్తే కదా 4 రోజులుగా తాళం వేసే ఉంది. ఆడి జీతం ఎంతో, జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి? ఇతని ఫోటో ఇక్కడ ఉందే. వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసి నితిన్ శవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ల డబ్బు కాజేస్తే ఇతన్ని ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీనుగాడు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపపోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకుల్ది. అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్ కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? Yes! డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళని ఆనాడు కేసుల్లో ఇరికించారు. వాళ్ళు కేసులో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వామ్ము, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీ కోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడిగా వెళ్తాంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి.
మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో, ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది, నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగ లెక్కల్ని, బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను. కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ ని హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బేల మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటి, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేందయ్యో అందరూ లేచిపోయినారేటి? మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి? శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా. అయ్యి బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంభవని ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆడిని చంపే మొగోడి ఊళ్ళో ఉండారా అని? ఉన్నాడు. రండి. పార్ట్నరు, మనం ప్యానంతో బయటపడతా ఉంటావా? ఊర్మి పార్ట్నరు, ఈడెంత ఎత్తుంటాడంటావు? ఎంత ఎత్తైతే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయపోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదేటి? మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాలు తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోద్ది.